తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ మరి నానా నరకయాతన చూపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా జవాబుదారితనం లేకుండా ఇష్టానుసారంగా మరి పరిపాలన అందించుకుంటూ పోతా ఉన్నది. పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలని హింసించే పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన మరి కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి 2014 నుంచి కూడా 23 వరకు కూడా తన అధికారం ఉన్న రోజులు కూడా వారి నాయకత్వంలో రైతులకి వ్యవసాయం అంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న ఒక పండుగలాగా కనబడ్డది. కేసీఆర్ గారు రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కేసీఆర్ గారు రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనలో రైతులందరూ కూడా హింసను అనుభవిస్తూ ఉన్నారు. రైతులందరికీ కూడా నరకాన్ని చూపెడుతూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మనం చూసినట్టయితే కేసీఆర్ గారు రైతులకందరూ కూడా విత్తనాలు సరైనటువంటి టైంలో విత్తనాలు అందించి, యూరియా అందించి, టైంకి రైతు బంధు తమ రైతుల ఖాతాల్లో వేసి, దాని తర్వాత పండించినటువంటి ధాన్యాన్నింటినీ కూడా మరి కొనుగోలు చేసి రైతులకి ఒక బంగారు బాట వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు.